ఫోరెన్సిక్ ల్యాబు మొత్తం కాలబడ్డది. దాంట్లో ఉన్న కీలకమైనటువంటి కేసులకి సంబంధించిన ఎవిడెన్స్లు మొత్తం అందులోనే ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్తో సహా కాలిపోయింది. కానీ దీని మీద ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేదు, ఏమున్నాయి ఏమి లేవు, ఏవి కాలిపోయినాయి, అసలు దీని మీద ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ఒక క్లారిటీ ఎందుకు వస్తలేదు? ఎంతటి కీలకమైనటువంటి కేసులు ఉన్నటువంటి ప్లేస్ అది, చాలా భద్రతగా ఉండాల్సినటువంటి ప్లేస్లో ఇట్లాంటిది ఎందుకు జరిగింది? అది ప్రమాదమా లేకపోతే దీని వెనకాల ఇంకేమన్నా ఉందా? వీటి మీద ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాపర్ ఆన్సర్ రావట్లేదు అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. అసలు దీన్ని మొత్తం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కుట్ర అని బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అంటున్నారు, లేదు ప్రమాదం అనే అధికార పార్టీ ఎందుకు అంటుంది, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఎట్లాంటి ఫైల్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది, చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఖచ్చితంగా కుట్రనే దీని వెనకాల జరిగింది అంటున్నారు. కానీ అధికార పార్టీ ఏమో అది ప్రమాదంగానే జరిగింది, నార్మల్గానే జరిగింది అనేది అంటున్నారు. మీకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది కేసును చూస్తున్నప్పుడు? అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 2 పనికిమాలిన కేసులు ఉన్నాయి. ఒకటేమో ఈ దిక్కుమాల టెలిఫోన్ ట్యాపింగ్ దమ్మిడికి పనికిరంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ లేవో తగలడిపోయి అంటే వాళ్ళకి భోగిమంట వేసినా ఏమీ ఉపయోగం ఉండదు. కనీసం భోగిమంటలో సెలైనా కావచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, వీళ్ళ దగ్గర ఉన్న చెత్త చెదారం ఎన్ని తగలబెట్టినా ఎవరికీ ఉపయోగం లేదు టెలిఫోన్ ట్యాపింగ్. అలాగే ఓటుకు నోటు కేసుల్లో నాకు తెలిసినంత వరకు, నాకున్న అతి తక్కువ ప్రాథమిక అవగాహన, నేను కూడా లా చదివాను, ఇది ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి గౌరవ సుప్రీంకోర్టులో ఆయనకి బెయిల్ దాకా నడిచిన ఈ కేసులో సంబంధించిన ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని గౌరవ న్యాయస్థానంలో సబ్మిట్ అయిపోయి ఉంటాయి. మా అయితే సబ్మిట్ కానీ ఏంటంటే ఐ బ్రీఫ్డ్, పీపుల్ ఆర్ బ్రీఫ్డ్ మీద టపాచి బూత్ ఇంగ్లీష్ అయితే మరి అది నాకు తెలిసి ఆ దమ్మిడికి పనికిరాదు. ఎందుకంటే ఆయన ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా లేదు కాబట్టి చంద్రబాబు గారికి అది ఎవరికి ఉపయోగం లేని ఫైల్ కింద ఉంటుంది. సో మిగిలిన అంటావా ఇక్కడ కళ్ళలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఐడెంటిఫై చేసినవి ఎన్నో ఎవిడెన్సెస్ ఉంటాయి దాంట్లో. అందులో ఎన్ని కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి, ఎన్ని ఫైల్ అవ్వనివి, దీనికి సంబంధించిన రికార్డు ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తే పర్పస్ఫుల్ డాక్యుమెంట్స్ ఎన్ని తగలడిపోయో మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంతసేపు ఈ ఓటుకు నోటు కేసును, ఈ దిక్కుమాల టెలిఫోన్ ట్యాపింగే కాదు కదా రాష్ట్రంలో ఉన్నవి, ఎన్నో డెకేడ్స్ నుంచి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఫోరెన్సిక్ ఐడెంటిఫికేషన్స్. ఇప్పుడు నయీం హత్య కేసు ఉంది, వెరిడిక్ట్ ఇచ్చారా? దానికి తాలూకా ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్ని దాంట్లో ఉంటాయి కదా, అవేవి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఉన్న చాలా కీలకమైన చాలా వరకు పంచుకున్నారు. అక్కడ వాళ్ళు పట్టుపోయారు ఆంధ్రప్రదేశ్ చాలా వరంగా, కానీ చాలా వరకు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ పరిధిలోనే తెలంగాణ కోర్టుకు సంబంధించిన విషయాల్లో రేపొద్దున ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్ని రేపొద్దున కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన కేసులు కనీసం ర్యాండమ్గా 10 ఉంటాయి కదా. ఆ 10కి సంబంధించిన డాక్యుమెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇస్తారు కోర్టుకి? ఆ కాన్ఫిడెన్షియల్ రూమ్స్లో కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ దాస్తున్నప్పుడు వీటికి ఫైర్ హజార్డస్, ఈ షార్ట్ సర్క్యూట్తో తగలడిపోకుండా ఉన్న వీటిని సేఫ్ లాకర్స్ని ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇట్స్ ద ప్రైమరీ పర్పస్ కదా. రేపు పొద్దున్న ఈ ఎవిడెన్స్ ఏదైనా తేడా జరిగితే, ఎన్నో సంవత్సరాల క్రితం మర్డర్ కేసు ఉంటుంది, అప్పుడు సేకరించిన ఎవిడెన్సెస్ అవన్నీ కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో చెప్తాను. ఆ ఎవిడెన్సెస్ ఎన్ని ఉన్నాయి తెలుసా? తర్వాత వాటి మీద ఎంతమంది పోరాటం చేస్తే ఎవిడెన్సెస్ని గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తీసిన ఫోటోలు ఫస్ట్ సబ్మిట్ చేయలేకు తెలుసా నీకు? ఆ తర్వాత డెవలప్మెంట్లో సో మెనీ ఆఫీసర్స్ అండ్ సో మెనీ పీపుల్స్ ప్రెజర్తో ఆ ఎవిడెన్సెస్ని యాక్సెప్ట్ చేశారు. ఈ కర్మగాల ఆ టెన్యూర్లో తగలడిపోతే కేసు శాంచుటీ డిస్టర్బ్ అయినట్టే కదా. సో అట్లాగా ఎన్నో తీవ్రమైన కేసులు ఉంటాయి. ఉదాహరణకి ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, ఫోర్జరీకి సంబంధించిన గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఉంటాయి కదా. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎవిడెన్సెసే కదా. ఇప్పుడు ఎవడో రేపు పొద్దున్న చార్మినార్ నాదని కేసు వేస్తాడు. ఎగ్జాంపుల్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో నా ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్, ఈ చార్మినార్ నాదని రాసి ఇచ్చాడు, అది కూడా కొలి కుతుబ్షా నాకు రాసి ఇచ్చాడు, మీకు తెలుసా అని చెప్పి కేసు ఉందనుకో ఎగ్జాంపుల్. వీళ్ళు ఏమని ప్రూవ్ చేస్తారు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నా డాక్యుమెంట్స్ సీజ్ చేసింది సార్, అవి ఒరిజినల్లో కాదో తేలుస్తామని చెప్పారు, నా కులి కుతుబ్షా డాక్యుమెంట్స్ ఇచ్చాడు అన్నారు ఇంకో ఎగ్జాంపుల్. ఏం చేస్తారు వీళ్ళు? ఎందులో పడిచేస్తారు? ఉస్మాన్ సాగర్కి ఎంతారు వీళ్ళు? అవును, మీరు అన్నట్టు 1-2 కేసుల చుట్టే నిన్న నుంచి డిస్కషన్ జరుగుతుంది. కానీ ఈ ల్యాబ్లో ఏవేవి ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? ఇదే చెప్తున్నాను ఎగ్జాంపుల్. కులీ కుతుబ్షా నాకు రాసేటండి చార్మినార్, మీకు తెలీదు, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇది తప్పని చెప్పారు, మీకు పూర్వపరాలు చేస్తాం, ఆ కాలంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దీంట్లో డెన్సిటీని తేలుస్తామని కాగితాలు తీసుకెళ్ళిపోయారు నా దగ్గర, ఇవాళ తగలడిపోయి అంటున్నారు అంటారు అనుకో. ఏడు చెప్తారు సమాధానం? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటివి కోకొల్లో ఉండొచ్చు. అంటే ఇంత కీలకమైన డాక్యుమెంట్లు పెట్టే ప్లేస్లో ఉండాల్సినటువంటి భద్రత మీద కూడా నిన్న నుంచి చర్చ జరుగుతుంది. ఆబ్వియస్లీ అమ్మా, ఫైర్ హజార్డస్తో ఉన్నవి లాకర్స్ ఉండాలి అక్కడ, అవి ఎందుకు లేవు? స్ట్రాంగ్ రూమ్ కాలిపోయిందని చెప్తున్నారు. అవును, హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? హోంమంత్రిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు.
అంత కీలకమైన డాక్యుమెంట్లు ఒక రాష్ట్రానికి సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ పెట్టేటువంటి డిపార్ట్మెంటు. అట్లాంటి డిపార్ట్మెంట్ల పరిస్థితే ఇప్పుడు కాలిపోయి మొత్తం ఫైల్స్ అన్ని దగ్ధమయ్యే పరిస్థితి ఉంటే మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్నటువంటి పరిస్థితి, భద్రతల దృష్ట్యా కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల పరిస్థితి, మిగతా వాటి మీద ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, మున్సిపల్ శాఖ ఆయనే, హోంశాఖ ఆయనే. ఈ 3 ప్యాథటిక్ కండిషన్లో స్టేట్లో ఉన్నాయి లేవా? అవును. సో ఆబ్వియస్లీ ఈయనకి నాకు తెలిసి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోగానే అర్థఫలం పెట్టేస్తారు. ఎల్లుడుపుగా ఉన్న చెత్త ఈయనకి అడుక్కుని ముందే పోతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నాడు అనుకో. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఏం చెప్తున్నారంటే ఓటుకు నోటుకు సంబంధించిన ఇష్యూది కాకుండా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడే ఉన్నాయి కదా. సో బీఆర్ఎస్ వాళ్ళే ఇట్లాంటి దానికి తెగబడి ఉండొచ్చు కదా అనేది కాంగ్రెస్ నాయకులు కొంతమంది తెలియకడుగుతాను. పోలీస్ స్టేషన్లను అపోజిషన్ పార్టీల కంట్రోల్ తీసుకుని కాల్ చేసిన ఉదంతాలు ఎక్కడని చెప్పు నాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం బీఆర్ఎస్ నేచరా? అదొక ఫక్తు రాజకీయాలు చేస్తున్న పార్టీ. 2 టర్ములు ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇలాంటి ఉదంతాలు ఎప్పుడైనా విన్నాం మనం? ఉదాహరణకి కేసీఆర్ గారిని, లేకపోతే హరీష్ రావుని, లేకపోతే కేటీఆర్ని, సంతోష్ రావుని పిలిచారు. దేనికి పిలిచారు? విట్నెస్ల కింద పిలిచారు. లేదా వాళ్ళ మీద కేసు ఇలా పేగల దాకా వచ్చింది, రేపు జైల్లో పెట్టేస్తారు, భయంకి కాల్చారన్న మాట ఏమైనా ఉందంటే మీరు నేను మాడచ్చు. అసలు ఆన్లైన్ విట్నెస్లు బట్టి ఏం పిలిచారు, ఏం మాట్లాడారు వాళ్ళకే దిక్కులేదు. సిట్ ఆఫీసర్ కింద డిప్లాయ్ చేసిన సజ్జనార్ గారే వాళ్ళని ప్రశ్నించలే. మంచి పాయింట్ చెప్పారు మీరు. వీళ్ళని పిలిచింది కూడా సాక్షులుగా కానీ దాంట్లో అదిగా కానప్పుడు వాళ్ళు ఇంక దేనికి తగలెట్టాలి? నేనే సాక్ష్యం, నాకే సంబంధం లేదు. ఈయన మీద పితూరు చెప్తే, ఈయన మీద పితూరు చెప్తే నలుగురిని పిలిచి విచారిస్తే చేస్తున్నారు. ఎవడెవడు పితూరులు ఎవరి మీద చెప్తారు? ఓ పక్క సుప్రీంకోర్టు క్లియర్గా హరీష్ రావు గారి విషయంలో కేసు ఏం చెప్పింది? మా మీద ఇసురు కొట్టింది ఫైల్. ఎవడో మీకు కంప్లైంట్ ఇచ్చిందంటే ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు సార్, మా మట్టుగా మేము ఊహించుకుని చెప్పి తెచ్చామని చెప్పారు. ఊరుకుందా సుప్రీంకోర్టు? గెట్ అవుట్ అంది. తర్వాత ఏం చెప్పారు? ఏం లేదు, ఎంక్వైరీ కాదు, పుట్టి విట్నెస్ కోసం పిలిచాం హరీష్ రావు గారిని పిలిచారు. నెక్స్ట్ దాని చాలక హరీష్ రావు గారు అయితే చెప్పేసినట్టు కేటీఆర్ గారిని పిలిచారు. అంటే ఆల్ కోర్టు పరిస్థితి క్రియేట్ చేయడానికి స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ నిర్మించట్లేదు కదా. అదొక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ రచించారు. దాని అవుట్కమ్ ఏమీ లేదు. మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేస్తారా, ఇలాంటివన్నీ మారుతారు. ఆయన ఎవడు అరెస్ట్ చేయాలా? మామూలుగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా 3-4 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఇన్ని గంటల సేపు జరిగింది అంటే అంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఒక ఫైళ్ళు కాలిపోతున్నాయని తెలిసినప్పుడు ఆ మంటలు అదుపులోకి రావడానికి అంత టైం పడితే మిగతా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇంకొక దగ్గర ఉన్న పరిస్థితికి అంటే ఇది ఎగ్జాంపుల్గా చూడాల్సిన అవసరం ఉందంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కడెక్కడ వేలు కాలు పెట్టుడు. నెక్స్ట్ విద్యాశాఖలో ఏం తగలడిపోతాయి చూడాలి. నెక్స్ట్ మున్సిపల్ శాఖలో ఏం తగలడిపోతాయి చూడాలి. ఆయన దగ్గర ఉన్న శాఖే కదా. అవును, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖ తగలడిపోయిందంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అది కూడా. ఇంకొకటి ఏ ఫైళ్ళు కాలిపోయినాయి అనే దాని మీద ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం వైపు నుంచి, ఇంకొకరి వైపు నుంచి. అసలు ఏ ఫైల్స్ ఉన్నాయి, దేనికి సంబంధించి ఎన్నేళ్ల నుంచి ఉన్నటువంటి డాటా, అందులో ఎట్లాంటి డాటా ఉంది, ఏ డాటా పోయింది, ఎన్ని ఫ్లోర్లలో మంటలు వచ్చినాయి, దీనికి సంబంధించి ఏ క్లారిటీ కూడా అంటే ఇన్సిడెంట్ జరిగి దగ్గర 2 రోజులు అవడానికి వస్తుంది. 2 రోజుల నుంచి కనీసం క్లారిటీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి 2 రోజుల టైం పట్టింది అంటే ఎలక్షన్ కోడ్ అడ్డినట్టుగా ఉంది. అంటే దీనికి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది. వాళ్ళకి అన్వయించుకుంటే ఏదైనా వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే ఇచ్చింది కదా. అని చేత వీళ్ళు ఏదైనా చెప్పగలుగుతారు. 4 రోజుల తర్వాత కథలు తపేలా ఛానల్ ఉన్నాయి కదా వాళ్ళకి. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డికి ఈ దిక్కుమాల స్క్రిప్ట్ ఒకటి ఇస్తారు, అది చదువుతారు రేపు ఎల్లుండి వచ్చి. పోలీస్ అధికారులు ఫస్ట్ చెప్పింది ఒకటి, తర్వాత వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, ప్లస్ ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమీ రాలేదు. అసలు ఇట్లాంటి ఏమన్నా జరిగినప్పుడు మళ్ళీ వాటిని సేకరించడము లేకపోతే రిట్రైవ్ చేయడం సాధ్యమైతే అండి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లలో? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఇన్ డేటా బేస్డే ఉన్నాయి. ఫిజికల్ కొన్ని ఉంటాయమ్మా, ఫిజికల్ డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ అయితే మాత్రం ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఎట్లాంటివి ఉంటాయండి అసలు ఈ ల్యాబ్స్లో? చాలామంది చెప్తుంది 1-2 ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. ఇంకా ఎట్లాంటి ఫైల్స్ని పెడతారు? నాకు తెలిసినంత వరకు ఏం చేస్తారంటే దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి ఓ డేటా స్టోరేజ్ సెంటర్లో పెడుతున్నారు. ప్రధానికి నాకు తెలిసిన ఒక తక్కువ నాలెడ్జ్తో చెప్తున్నాను. ఇప్పుడు లీగల్ ఫర్మ్స్ ఇన్ యుఎస్ హైకోర్టు కానీ లేకపోతే అక్కడ ఉన్న సుప్రీంకోర్టులు అంటే మనలాగా ఉన్న వ్యవస్థను ఏం చేస్తారంటే ఈ లీగల్ డేటా అంతటిని ఒక థర్డ్ పార్టీ రిసోర్సెస్కి ఇచ్చి వాటిలన్నిటికీ డేటాని ఆన్లైన్లో దాన్ని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు యూఎస్లో యూకేలో ఏదైనా కేసు ఉందనుకో, థింగ్స్ విల్ కమ్ ఇన్ ఆన్లైన్, ఆల్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్. అవతల జడ్జికి కానీ అవతల లాయర్లకు కానీ అపోజిషన్ లాయర్లకు కానీ ఆ కేసు ఫైల్ ఓపెన్ చేసుకుంటే దిల్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ డేటా స్క్రీన్ మీద వస్తాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ స్టోరేజ్ కెపాసిటీలో ఉంటాయి. కానీ మీరు అన్నట్టు ఫిజికల్ కాపీలు ఉంటే అవి కొన్ని ఇప్పుడు నాది ఎగ్జామ్ అందరికీ అర్థమయ్యే భాష చెప్తాను. చార్మినార్ నాదని క్లెయిమ్ చేశాను. ఫోరెన్సిక్ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ రాంగ్ రైట్ అని ప్రూవ్ చేసి మీకు అథెంటికేషన్ ఇస్తామని లాక్కున్నారు. ఇప్పుడు తగలడిపోయి అనుకో, నేను రైట్ అవ్వాలి అప్పుడు, అవునా కదా? అవును, ఎందుకంటే అదే ఎకనాలజ్మెంట్ స్లిప్ ఉంటుంది.
సో అండ్ సో ఇది అని దానికి ఏమని చెప్తారు సమాధానం? అలా ఫోరెన్సిక్ సంబంధించిన ఏ డాక్యుమెంట్ ఎవిడెంట్ డాక్యుమెంట్ అక్కడ ఉన్నప్పుడు ఈ యువతల సఫరర్స్ లేకపోతే దాని క్లైమేట్స్ ఎవరో వెళ్ళారు ఎకనాలజ్మెంట్స్ ఉంటాయి కదా, ఉత్తిన ఒరిజినల్స్ కూడా ఎవడు కదా. అవును, ఎవరైనా సరే ఏదైనా వచ్చి క్లెయిమ్ చేసి నేను ల్యాబ్కి ఇచ్చినా అవి దాంట్లో పోయినాయి అని చెప్పొచ్చు. నిజానికి క్లెయిమ్ చేసే అవకాశం ఉంది లేకపోవడం లేదు. ఇప్పుడు అది తగలడిపోయాన్ని ఇల్లు ఎటు నుంచి క్లెయిమ్ చేశారు ఇంకప్పుడు ఏమవుతుంది? నా దగ్గర ఒరిజినల్ పోయినట్టుగా ఎకనాలజ్ చేయాలి కదా. అదే అంటున్నా, అందుకే అంత కీలకమైనటువంటివి గవర్నమెంట్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ కదా. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు బి అండ్ దేర్ టిప్స్. ప్రూవ్ అయిపోయిన కేసులు పక్కదేద్దాం, డేటా స్టోరేజ్ అది దట్స్ నథింగ్ టు బి. ఎగ్జిస్టింగ్ ర్యాండమ్ 10-15 ఉన్నాయి అనుకో, స్టేట్ మొత్తం మీద 15 లేకుండా ఉంటాయి కదా. ఆ 15 ఎవిడెన్సెస్కి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇది మై ప్రైమరీ అప్రహెన్షన్. ఇంకొకటి సీరియస్ కన్సర్న్ కూడా అది. నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఒకటి ఏమంటారంటే కొంతమంది నేరస్తులకి సంబంధించినవి కూడా క్రైమ్కి సంబంధించిన చాలా ఇష్యూస్కి సంబంధించిన రిపోర్ట్స్ దాంట్లో ఉండుంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళు ఆబ్వియస్లీ నేను అందుకే 9 కేసు రిఫర్ చేశాను. 9 కేసు మనకేం జడ్జిమెంట్ ఏం రాలే కదా. అవును, దట్ ఈస్ ద పోలీస్ టార్గెటెడ్ కుట్రరు, చంపేశారు. దాని పూర్వపరాలు అంటే ఏం చేస్తే ఇట్లాంటి కేసులలో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటే నిజంగా ప్రమాదమా, కుట్రనా, ఇంకా రకరకాల రెండు అయినా పోలీస్ బాధ్యతే కదమ్మా. అవును, కుట్రను పసిగట్టపోతే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తగలట్టడం అనేది క్లూలెస్ సిచ్యువేషన్స్ స్ట్రైవ్ అవుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అగైన్ అది ఇంకా తలకనొప్పి కుట్ర అయితే. సో మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అది చాలా స్ట్రాటజికల్గా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కింద ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ నాకున్న కన్సర్న్ ఏంటంటే స్ట్రాంగ్ రూమ్ ఎట్లా కలిపోతుంది? స్ట్రాంగ్ రూమ్లో బేసిక్స్ కూడా లేవా? పేరు బోర్డు చేయడం కాదు కదా స్ట్రాంగ్ రూమ్ అని. ఫైర్ హజార్డస్లు ఉండాలి, యాంటీ ఫైర్ ఇవన్నీ ఇప్పుడు ఉన్న ఎలాంటి వస్తున్నాయి, ప్లేవుడ్లే యాంటీ ఫైర్ ఇవి వస్తున్నాయి కదా. అవును, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది కదా ఇప్పుడు. అక్కడికి వాల్ పేపర్లు వస్తున్నాయి యాంటీ ఫైర్ అని. ప్రభుత్వం ఏమి జరిగినా ఇట్లాంటిది ఇది మొదటిది కాదు, మనం చూస్తుంది చాలా ఇన్సిడెంట్లలో ఏం జరిగినా దాన్ని ప్రతిపక్షం వల్ల మీదకి నెట్టేసే ప్రయత్నం వేస్తే ఏం లాభం అంటున్నాం, టైం వేస్ట్ తప్ప. ఇప్పుడు కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద బ్లేమ్ చేశారు అనుకో, అవుట్కమ్ ఏంటి కావాలి? ఆ దిక్కుమాల టెలిఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికీ దరిద్రం వదిలింది అనుకుంటారు ప్రజలు. ఉన్న దరిద్రం అంతా భోగిమంట పెట్టేశారు. ఏం ఉపయోగం దాంట్లో? ఒకటి పనికొచ్చిందో చెప్పు. అంటే మీరు అట్లా అంటున్నారు, కానీ ఇంకొక ప్రశ్న ఇక్కడ ఇంకొకటి ఏం వస్తుంది అంటే రేపు పొద్దున ఇంకొకరిది ఎవరిదో ఆడియో రికార్డింగ్ ఉండే, ఫోన్ ట్యాపింగ్లో ఉండే, మా దగ్గర ఆధారాలు ఉండే, ఇట్లాంటివి దాంట్లో కాలిపోయినాయి, కానీ ఇది చేసిరు వీళ్ళు అని ఇంకొక ప్రాపగండాని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు 2 ఏళ్ళు బట్టి అది బయటకు ఎట్టకుండా ఏడ్చేస్తున్నారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని వీళ్ళందరినీ సంతోషరావుని పిలిచక మునుపు ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేసి ఇవన్నీ ఎవిడెన్సెస్ సార్, దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఎంక్వైరీకి పిలిచి కాదన్నా సరే ఈ ఎవిడెన్సెస్తో వాళ్ళకి శిక్షించడానికి, మాకు అరెస్ట్ చేయడానికి వెసులుబాటు ఇవ్వడానికి అడుగుతారా? అయితే ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, ఇదేంటి చిన్నపిల్లలు ర్యాగింగ్ ఏంటి, మీ నాన్నకి చెప్పేస్తాను, రేపు చెప్పేస్తాను, ఎల్లుండి చెప్పేస్తాను, బెదిరింపా? అంటే పాలిటిక్స్లో ఇలాంటివి రాష్ట్రాలు మీ దగ్గర పెట్టుకుని బెదిరింపు ధోరణా? దీన్ని ఏమంటారు తెలుగులో? బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలా? ఓకే, థ్యాంక్ యూ సార్.